వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే మేమైతే శ్రీకాళహస్తికి వెళ్తున్నాము. సో నేను ఎక్కడున్నారు అనుకుంటున్నారా? ఐ విత్ ద బస్. సో మేమైతే యాక్చువల్లీ ట్రైన్కి వెళ్ళాలనుకున్నాం. బస్ మాకు ట్రైన్ టికెట్స్ దొరకలేదు, క్యాన్సిల్ అయిపోయాయి. సో అన్ఫార్చునేట్లీ మేము బస్కి బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో దిస్ ఇస్ అన్ స్లీపర్ బస్. సో ఇక్కడ 2 బెడ్స్ లాగా ఉన్నాయి. ఒక పక్కన నేను అండ్ పక్కన మా అన్న అండ్ మమ్మీ అండ్ డాడీ కింద ఉన్నారు. సో ఇప్పుడు నేను స్టార్టింగ్ నుండి వచ్చేటప్పటి నుండే వీడియో తీద్దాం అనుకున్నాను. బట్ తొందరలో ఇక్కడ బస్ మిస్ అయిపోతుందో అన్న తొందరలో మళ్ళీ క్యాబ్ బుక్ చేయాలనేసి అందుకనేసేసి మేమైతే అందుకనే అయితే నేను స్టార్టింగ్ నుంచి వీడియో తీయలేకపోయాను. సో మేమైతే ఇప్పుడు బస్లో అయితే ఉన్నాము. అండ్ టైం అరౌండ్ 10:49. సో ఇంకా మేము ఇప్పుడు అండ్ రూమ్ ఇప్పుడు స్లీపర్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. సో అండ్ ఇక్కడైతే పడుకోవడానికి అండ్ వీ హ్యావ్ యూఎస్బీస్ ఇక్కడ 2 ఉన్నాయి అండ్ ఫోన్స్ కవర్ చేసుకోవడానికి. అండ్ వీళ్ళు దుప్పటి ఇచ్చారు, బట్ మాకు ఇది వద్దు, మాకు వేరే దుప్పటి మేము తెచ్చేసుకున్నాము. అండ్ మనకి అలా వీడియో తీసుకునే వాళ్ళ కోసం లైటింగ్. అండ్ ఇక్కడ మనకి 2 ఏసీస్. యాక్చువల్లీ ఇది ఏసీస్ కంపార్ట్మెంట్. సో ఇక్కడ 2 ఏసీ. సో దిస్ ఈజ్ ఓవరాల్ హౌ ఇస్ ఇట్. సో ఇప్పుడైతే మేము ఇంకేం లేదు యాక్చువల్గా. ఇప్పుడు మేమైతే స్నాక్స్ చిటర్ థింగ్స్ తెచ్చుకున్నాము. అండ్ దెర్ ఈస్ అ వాటర్ బాటిల్స్ మేము క్యారీ చేసినవి కొనలేదు. అండ్ ఇప్పుడు మేమైతే ఇంట్లో నుండి ఎక్కువ ఏం తినేసి రాలేదు, బికాజ్ మేము చాలా లేటే తిన్నాము. సో అందుకని ఇంట్లో నుండి ఏం తినలేదు. అండ్ బయట నుండి 2 ఇడ్లీస్ తెచ్చుకున్నాము, 2 ఇడ్లీ ప్యాక్స్. సో అవి ఒకవేళ ఆకలి అవుతే అప్పుడు తింటాము, ఒకవేళ ఆకలి అయినప్పుడు. అండ్ స్నాక్స్ కూడా ఉన్నాయి, బిస్కెట్స్ అండ్ డ్రింక్స్ అంటే బాదం మిల్క్ అవి ఇవి. సో అండ్ మాకు ఆకలి అయిందంటే అవి తినేస్తాం. అండ్ బస్ ఆపాక అక్కడ ఏమైనా ఉంటే అవి కొనుక్కొని తింటాము. అండ్ సో దట్ ఈస్ ఇట్. అండ్ అది కూడా మీకు చూపిస్తాలేండి. అండ్ సో నథింగ్ ఫర్ నౌ. అండ్ తర్వాత అండ్ మార్నింగ్ ఇక్కడ నుండి మేము రూమ్కి వెళ్ళాలి. అండ్ రూమ్ నుండి అదంతా ఇంకా ముందలుంది. డోంట్ స్కిప్ ఎనీథింగ్, వాచ్ స్టిల్. అండ్ చాలా ఫన్ ఉండబోతుంది వీడియో అయితే, లాస్ట్ దాకా చూసేయండి. టైం 11:21 అవుతుంది. నాకైతే ఏదైనా చటపట తినాలనిపిస్తుంది. అండ్ నేను డార్క్ ఫ్యాంటసీ అయితే తింటున్నాను ఇప్పుడు. అండ్ మేము ఇంకా అసలు డెస్టినీకి రానేలేదు. నో ఇప్పుడే రాము, ఎప్పుడో పొద్దున వస్తాం. The next day. Hey guys, so finally అయితే మేమైతే శ్రీకాళహస్తి వచ్చేసాము. నేను అస్సలు వీడియో షూటే చేయలేదు, బికాజ్ ఏమై జరిగిందంటే యాక్చువల్లీ మేము శ్రీకాళహస్తిలో దిగాల్సింది. ఆ బస్ మమ్మల్ని 8 కిలోమీటర్స్ ముందు వదిలేసింది. మేము మళ్ళీ అక్కడ నుండి ఆటో పట్టుకొని 8 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళి మళ్ళీ శ్రీకాళహస్తిలో ఒక రూమ్ తీసుకున్నాము. అండ్ వీఆర్ ఇన్ ద రూమ్. సో మేము తలస్నానం చేసేసి గుడికి వెళ్ళాము. అండ్ అక్కడ నుండి మళ్ళీ వచ్చి మళ్ళీ తలస్నానం చేశాను. ఇప్పుడైతే టైం అరౌండ్ టైం ఎంత? సో టైం ఇప్పుడు 6:17 అంట. అసలు నేను ఇప్పటిదాకా ఎందుకు వీడియో తీయలేదు అంటే నాకు అస్సలు బాగాలేకుండే, మొత్తం కడుపులో తిప్పడం, అసలు నేను లేవలేక కూడా పోయాను. గుడికాడ దగ్గర కూడా నన్ను నడవలేకపోతే మా డాడీ ఎత్తుకొనే వచ్చారు నన్ను. అస్సలు బాగాలేకుండా నాకు. అండ్ నా ఐఎమ్ ఫీలింగ్ బెటర్. సో నేను లంచ్ అసలు ఏమీ తినలే. మార్నింగ్ 1 ఇడ్లీ 1.5 ఇడ్లీ తిన్నాను అంతే. ఆ తర్వాత నుంచి ఏం తినలేదు ఇంకా. సో మమ్మీ వాళ్ళు కూడా లంచ్ తినలేదు, వాళ్ళు కూడా ఓన్లీ టిఫినే తిన్నారు. మమ్మీ అసలు టిఫిన్ అన్న తిన్నదో లేదో కూడా. సో మమ్మీ అండ్ డాడీకి కిందికి వెళ్ళాను. నాకైతే ఇప్పుడు ఓపిక లేదు అసలు కిందికి వెళ్ళడం. మేమైతే ఎక్కడ స్టే చేస్తున్నామో దాని పక్కన ఒక హోటల్ ఉంది. అయితే అక్కడ మేము మమ్మీ వాళ్ళు వెళ్ళేసి మాకు కూడా టిఫిన్ తెస్తామన్నారు. వాళ్ళు తినేసి మాకు తెస్తామన్నారు. అండ్ ఇప్పుడు మేము స్టే చేస్తున్న సత్రంలో 8 o'clockకి డిన్నర్ ఉంటుందట. సో అప్పుడు వెళ్ళి మేము మీల్స్ తింటాము. అఫ్కోర్స్ మీల్సే ఉంటాయి.
సో దట్స్ అందుకే ఇంతసేపు నేను అసలు వీడియో తీయలేదు. ఐ వాజ్ నాట్ వెల్. అండ్ ఆ తర్వాత కూడా మేము నైట్ రావడం బస్సులో వచ్చాం, బట్ వెళ్ళడం మాత్రం మేము ట్రైన్లో వెళ్తున్నాం. ఏ టైంకి అనుకుంటున్నారు? మార్నింగ్ 5 o'clockకి. మేము మార్నింగ్ 5 o'clockకి బయలుదేరితే అక్కడికి రీచ్ అవుతాం. సో అదే మాకు ఇప్పుడు పెద్ద టాస్క్. ఇప్పటిదాకా మేము అసలు లంచ్ చేయలేదు, డిన్నర్ చేయలేదు, ఏది చేయలేదు. అండ్ మేము డిన్నర్ 8 o'clockకి చేస్తే పడుకుంటాం అప్పుడు. అండ్ మాకు కొత్త ప్లేస్ కాబట్టి అంత ఈజీగా నిద్ర వస్తుందో రాదో కూడా తెలీదు. సో కాబట్టి 5 o'clockకి లేవడం అంటే ఒక టాస్కే కదా. సో మమ్మీ వాళ్ళు కూడా కిందికి వెళ్ళి 10 minutes అట్లా అయ్యింది. నేనైతే నాకు ఒక ప్లేన్ దోశ చెప్పాను, బట్ అక్కడ ఏముంటాయో ఏముండవో కూడా తెలీదు. నేనైతే రాగానే గుడి నుండి వచ్చి రాగానే పడుకున్నాను డైరెక్ట్లీ. తర్వాత మమ్మీ డాడీ మా అన్న స్నానంకి వెళ్ళి వచ్చాక నేను ఇప్పుడు వెళ్ళేసి వచ్చా స్నానం నుండి. అండ్ అసలు నేను ఎప్పుడు కొంచెం వెల్ అయ్యాను తెలుసా. నేను అదే పాపడాలు, మా దగ్గర అయితే వాటిని పొడుగు పాపటాలు అంటారు, మేబీ దాన్ని గొట్టాలని కూడా అంటారు. ఇదే ఏళ్ళకి పెట్టుకొని తింటారు కదా ఎల్లో కలర్. సో అవి దొరికాయి. మేబీ అది తినడం వల్లనో ఆర్ బనానా తినడం వల్లనో, బనానా కూడా తిన్నాను దొరికితే. సో ఆ రెండిట్లో ఏ దాని వల్లనో నేను కొంచెం క్యూర్ అయ్యాను మళ్ళీ సెకండ్ టైం గుడికి వెళ్ళేటప్పుడు. సో ఆ తర్వాత నేను వచ్చాక పడుకున్నాను కదా. సో ఐఎమ్ టోటలీ ఫిట్. ఏదో కొంచెం ఇప్పుడు కొంచెం వెల్తీగా ఐ థింక్. సో ఐఎమ్ హంగ్రీ. సో అందుకే ఇలా ఉన్నాను. సో మమ్మీ వాళ్ళు వచ్చాక టిఫిన్ తెచ్చాక చూపిస్తా. స్టే ట్యూన్. ఎక్కడ అసలు స్కిప్ చేయకండి ప్లీజ్. మీ డాడీ మాకు దోశ తెచ్చారు అండ్ ఇదైతే అవసరంగా ఉంది. అండ్ నెక్స్ట్ మేము డిన్నర్కి వెళ్ళాం. డిన్నర్ సర్వ్ చేసే వాళ్ళైతే చాలా స్వీట్గా ప్రేమగా చేశారు, బట్ మాకు వంటలు ఏది నచ్చలేదు, పచ్చడి కూడా. సో మాకు చాలా డిసప్పాయింట్. మార్నింగ్ మేమైతే ట్రైన్లో ఎక్కేసాను అండ్ అక్కడ పోహా టిఫిన్గా తిన్నా. అండ్ తర్వాత స్నాక్స్కి మళ్ళీ ఇదే తిన్నాను, డార్క్ ఫ్యాంటసీ. సో మేమైతే లంచ్ ఆర్డర్ చేసాం ట్రైన్లోనే. సో మేమైతే చపాతీ, పనీర్ కర్రీ, పనీర్ మటర్ అండ్ సమ్ కర్రీస్. సో అవి రావాలి, దానికి వెయిట్ చేయాలి. అండ్ ఏమేమి వస్తాయో కూడా చూపిస్తాను. చూసినట్టయితే ఆలు, పప్పు అండ్ పనీర్ మటర్ అండ్ ఒక పికిల్ అండ్ సోన్ పాపడి అండ్ మేము చపాతీ ఎక్స్ట్రా తెప్పించుకున్నాము. సో ఇవన్నీ అయితే చాలా బాగుండే. ఐ ఎంజాయ్డ్ దిస్ ఫుడ్. తర్వాత అయితే నేను వీడియో తీయలేదు. సో వీడియోని ఇక్కడే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ తర్వాత అయితే మేము మా ఇంటికి రీచ్ అయిపోయాము అండ్ నేను చాలా టైర్డ్ అయిపోయా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.